Greetings all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చే వాగ్దానం that has been taken from 1 Samuel chapter 2 verse 10. It says in the Bible, those who oppose the Lord will be broken. The Most High will thunder from heaven. The Lord will judge the ends of the earth. He will give strength to his king and exalt the horn of his anointed. So powerful verse that is coming on this today's morning from Samuel, 1 Samuel chapter 2 verse 10. Tanu abhishekinchina variki adhika balamu కలుగచేసేదను. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ ఈరోజు ఇస్తున్నాడంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క అభిషేకము పొందుకున్న వారమైతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతే, దేవుడు మనందరికీ ఈ లోకంలో అత్యధికమైన బలం కలగచేస్తాడు. మరి దేవుని సన్నిధిలో మనకు వచ్చినప్పుడు మరి యేసు క్రీస్తును మనము సంపూర్ణంగా అభిషేకంతో మనం సంఘాలలో కానీ మన జీవితాల్లో కానీ మన జీవితం ఎలా ఉండాలంటే ఆయన చేత ఎన్నుకొనబడదై, ఎప్పుడైతే ఆయన చేత ఎన్నుకోబడ్డ వారమైతే మనలో దేవుడి యొక్క అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మనందరికీ అత్యధిక బలము కలగచేస్తాడు. మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం కోసం మనము పోరాడాలన్నా, లేకపోతే ఈ లోకంలో నుండి మనుష్యుల నుండి వచ్చే శక్తి కోసము ఆరు మనుష్యుల నుంచి మరి ఈ లోకంలో లోక సంబంధంలో నుండి మరి మనుష్యులలో ఉన్న శక్తి కోసం మనం ఎక్కువగా పోరాడాలనేది మనం ఈ ఉదయకాలంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో మరి మనుష్యుల నుంచి వచ్చే మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మనుష్యుల నుంచి వచ్చే బలము కానీ, మనకు ఫలానా వాళ్ళు ఫలానా గొప్ప వాళ్ళు మనకు తెలుసు, ఆ గొప్పవాడు మనకు ఈ లోకంలో మనకు ఎంతో సహాయం చేస్తాడు, మనకు జాబ్ విషయాల్లో అన్ని విషయాల్లో మన కుటుంబానికి అండగా ఉంటాడని దేవుని కంటే మనుష్యుల యొక్క సహాయము, మనుష్యుల శక్తి మీద నీ జీవితం ఆధారపడి ఉందా? లేదంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము నీలో ఉండి మరి నువ్వు గొప్ప శక్తివంతుడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ఎప్పుడైతే ఈ లోకంలో నుండి మనుష్యుల యొక్క బలము మీద నువ్వు ఎక్కువగా ఆధారపడినప్పుడు అది ఒక టెంపరీగా మరి వారికి మరి నీ జీవితంలో ఏదో నిన్ను ఎక్స్పెక్ట్ చేసి నీకు సహాయం చేయగలుగుతారు. నీ యొక్క బలహీనతను వారు ఆసరాగా చేసుకొని ఒక్కొక్కసారి నీకు సహాయం చేసినట్టు నటించగలుగుతారు. కానీ వారి నుంచి వచ్చే సహాయం, మనుషుల నుంచి వచ్చే సహాయము నీలో ఎప్పటికీ బలమును కలగచేయలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నప్పుడు, దేవుని యొక్క అభిషేకం నీలో నింపబడినప్పుడు, మరి దేవుని యొక్క శక్తి నీలో వచ్చినప్పుడు ఏ ఒక్క శక్తి కూడా, అంధకార శక్తి కానీ ఈ లోకంలో ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదన్నమాట. మరి అభిషేకంతో మరి దావీదు మహారాజు ఉన్నప్పుడు మరి ఏ విధంగా మరి గొలియత్తో ఫైట్ చేసినప్పుడు దేవుని యొక్క అభిషేకము, దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డ కాబట్టి మరి అంత జైగాంటిక్ పర్సనాలిటీ ఉన్న గొలియత్ను కూడా ఓడించగలిగాడు. అదేవిధంగా మరి అనేకులను దేవుడు బలహీనులను మరి గొప్పగా వాడుకున్నాడు. ఒక జాలరిగా ఉన్నటువంటి మరి సిమియోను మరి పేతురుగా మార్చి అనేకులకు మరి దేవుని యొక్క నామం పేరట స్వస్థపరిచే శక్తిని, దేవుని యొక్క నామాన్ని మరి ముఖ్యంగా ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి ఎంతో మరి దేవుని యొక్క అభిషేకము పేతురు జీవితంలో ఉపయోగపడింది. అదేవిధంగా మరి పౌలు భక్తుడు కూడా ఒక టైంలో ఎలా ఉండే మరి సౌలును దేవుడు మార్చి మరి గొప్ప ఒక విప్లవాత్మకమైన సందేశాన్ని ఇచ్చే స్థితిలో పౌలును దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాక ఆయన శక్తి, దేవుని యొక్క శక్తి ఆయనలో నింపబడి అనేకులకు వెలుగుకరమైనటువంటి బిడ్డలుగా వాళ్ళంతా ఉండగలిగారు. సో నా జీవితంలో కూడా దేవుడు ఏదో కాలంలో నువ్వు ఈ లోకంలో నుండి మనుషుల నుంచి వచ్చే బలము, నీ వెనక ఉన్నటువంటి డబ్బును చూసి, నీలో ఉన్నటువంటి నీతో ఉన్నటువంటి మనుషులను చూసి నువ్వు ఎక్కువగా మరి అలాంటి వాటి మీద నువ్వు ఎక్కువగా నీ దృష్టి ఉందా? లేకపోతే దేవుని సన్నిధిలో నుంచి వచ్చే అభిషేకం మీద నీ దృష్టి ఉందా? మరి ఇంతవరకు నువ్వు ఈ లోకం నుండి మనుషుల మీద నీ దృష్టి ఉంటే ఇప్పుడే ఈ దినమే మరి అలాంటి దృష్టి నుంచి నువ్వు తప్పుకొని దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే దృష్టి పెడతావో, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉంటావో, మరి సమూయేలుకి ఇచ్చినటువంటి శక్తి నీకు నాకు కూడా ఇచ్చే గొప్ప దేవుడు, మనందరి దేవుడు, సజీవమైన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగినందుకు ఆయనకు ప్రతినిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకుండా ప్రతినిత్యము ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులతో మరి స్తుతి ఆరాధనతో ప్రార్థనలతో మన జీవితం ఉండాలన్నదే దేవుని యొక్క గొప్ప ఆలోచన. లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్.
We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible gives the promise today to each one of us, ఎప్పుడైతే మనం ఈ లోకంలో దేవుని యొక్క అభిషేకంతో నింపబడినప్పుడు అత్యధిక బలం పొందేవారుగా ఉండగలుగుతాం. But the people who's been watching this video, let those people realize that మనుష్యుల నుంచి వచ్చే సహాయము, మనుష్యుల నుంచి వచ్చే అండదండల కోసం నువ్వు ఇంతవరకు పోరాడి విసిగిపోయి ఉంటున్నావేమో, కానీ ఈ దినం నా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనుష్యుల నుంచి వచ్చే సహాయం కోసం నువ్వు ఎక్కువగా పోరాడద్దు. దేవుని సన్నిధిలో విరిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి కోసము, ఆయన యొక్క అభిషేకం కోసము నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇష్టంగా జీవిస్తావో ఆయన అభిషేకంతో నీ జీవితం నింపబడి నువ్వే గొప్ప శక్తివంతుడుగా తయారయ్యే శక్తి దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. Let the people who's been watching this video, let those people believe that God has more super powerful than anyone else in this world. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.